మహబూబాబాద్ జిల్లా గార్ల తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ నమూనా ఇందిరమ్మ ఇంటికి శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని సంక్షేమ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని అన్నారు. తోలుత ఇందిరమ్మ నమూనా గృహానికి శంకుస్థాపన శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలను ఎమ్మెల్యేకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే కోరం కనకయ్య పిఎస్సిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గప్రసాద్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండలం అధ్యక్షులు ధనియాకుల రామారావు, పిఎస్సిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గప్రసాద్, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం వెనక్కి మంచిగా అందరూ ఎడల్పండి కొద్దిగా వెనక్కి జరగండి. మనం ఇంకా ఒక్క అడుగు ప్లీజ్ వెనక్కి రండి. సార్ ఒక్కసారి సార్ ఇటు చూడండి. సార్ ఒక్కసారి ఇటు చూడండి. సార్ ఇటు చూడండి. పథకాలతో పాటు అభివృద్ధి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు మన ప్రీతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి సమానంగా ప్రయాణం చేసినటువంటి పరిస్థితి నాడు మరి జరుగుతూ ఉంది. ఈ సంవత్సరంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా రైతు భరోసాతో పాటు ఇంధనం బిల్లు కూడా ఇచ్చేటువంటి గొప్ప కార్యక్రమం కూడా త్వరలో ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడే మోడల్ హౌస్ కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదొక 30 డేస్లో కంప్లీట్ కాగానే ఆ మోడల్లో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారందరూ కూడా మరి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఇప్పటికే సర్వేలు కూడా జరుగుతున్నాయి. తప్పకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇందిరా మిల్లుకి సంబంధించినటువంటి విషయానికి వచ్చినప్పుడు అందరూ కూడా ఇల్లు ఇవ్వాలని ఒక లక్ష్యంతో ఏజెన్సీ ప్రాంతం ఉన్నటువంటి ప్రతి గుడిసె ఉన్నటువంటి లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టించే కార్యక్రమం తీసుకుంటా ఉంది. దాంతోపాటు ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి వారందరూ కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం అంతా కూడా 3,500 ఇస్తే మనకు ఇంకా పెచ్చుగా ఇచ్చే కార్యక్రమం కూడా మరి గవర్నమెంట్ సీఎం గారు, దాంతోపాటు మన సంరక్షణ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా మెరుగైనటువంటి హౌజులు ఇచ్చే కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి ఏదైతే చెక్కుల కార్యక్రమం వచ్చినప్పుడు ఇవి మనం కూడా గతంలో కొద్దిగా ఎక్కువ ఇచ్చే కార్యక్రమం కూడా మాట్లాడాం. తప్పకుండా అవి కూడా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తారంటే కారణం ఏంటంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి నిధులన్నీ ఖర్చు చేసిన సందర్భం ఉంది కాబట్టి కొద్దిగా వెనక ముందు కార్యక్రమాలు కూడా మరి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ